అమ్మా ధరణి, నాని ఆశీర్వాదం తీసుకోండి అమ్మా. అలాగే అత్తయ్య. రండి సారు. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. వస్తానమ్మా. అలాగేనండి. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. చెప్పాను కదమ్మా, ఎవరైనా ఈ పేపర్ చదివితే మీ ఆలోచన మెచ్చుకుని పెట్టుబడి పెడతారు అని అన్నట్టుగానే వచ్చారు. ఇక మీరు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక విజయం మీదే. టైలర్, అమ్మవారే వచ్చి ముడుపు కోసం డబ్బులు ఇస్తుంది అంటే ఎవరో ఏదో వాగినట్టున్నారు. అమ్మో, చుట్టూ తిరిగి నా మీదకొచ్చేలా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది టైలర్, మన కళ నెరవేరబోతుంది. అవును సారు, చాలా సంతోషంగా ఉంది. అంతా బాగానే ఉంటుందక్క. ఒక పెద్దయినా మన బిజినెస్ లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నారు. మనం ఇలాగే కష్టపడితే అనుకున్నది సాధిస్తామక్క. మన కష్టాలన్నీ తీరిపోతాయి. సరే అక్క, ఆర్డర్ పంపించాను కదా, అది రెడీ చేయి, నేను వచ్చి తీసుకుంటానక్క. సరే టైలర్, టైలర్ అందరికీ ఆర్డర్లు చెప్పావు కదా, ఈరోజు కొంచెం ముందుగానే స్టార్ట్ అవ్వాలి. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఎందుకత్తయ్య బాధ? ఇప్పుడు ఈ కష్టమే సుఖం కాబోతోంది. ఈ బాధే సంతోషంగా మారబోతుంది అత్తయ్య. అయినా ఇంకెన్ని రోజులమ్మా? విసుగారు ఇన్వెస్ట్ చేస్తాను అన్నారు కదా, ఒక్కసారి యాప్ రెడీ అయిపోతే ఇంకింత కష్టం ఉండదమ్మా. ఆఫీస్లో కూర్చొని పని చేసుకుంటే సరిపోతుంది. వేదో లక్ష్మీ వనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీయం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ చతురాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం. మంగళ వాయిద్యాలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? మన పక్కింట్లో పెళ్లిళ్ళు పేరెంటాలు ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడి నుంచో కాదత్తయ్య, మన ఇంట్లో నుంచే. మన ఇంట్లోంచి వస్తున్నాయా? నమస్కారం పంతులు గారు, మీరేంటండి ఇలా? నమస్కారం అమ్మా, మర్చిపోయారా? ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం ముందు రోజు అమ్మవారి నగలు మీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ వ్రతంలో పెట్టి తీసుకెళ్లి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ కదా. ఎప్పుడు నువ్వే ఫోన్ చేసి చెప్పేదానివి. ఈ సంవత్సరం నీ చిన్న కోడలు ఫోన్ చేసి చెప్పిందమ్మా.
ప్రియా ఫోన్ చేస్తుంది. ప్రియా అక్క ప్రియా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క కంప్లైంట్ ఇవ్వడానికి రమ్మన్నారు కదా, మీ దగ్గరకు వస్తుంటే బేబీ ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నా? మళ్ళీ వంటలు వచ్చి కాపాడతారనా? మొన్నేదో వెనక నుంచి అలా తల మీద కొట్టేసరికి పడ్డాను, కానీ ఇప్పుడు రమ్మను. తప్పుకోండి. ఆగు బేబీ, అసలు నాకున్న పేరుకి పలుకుబడికి నడి రోడ్డు మీద నేనేం చేసిన అడిగే దిక్కేవుడు ఉండడు. అయినా మోసపడ్డా కదా అని మర్యాదగా ఇంటికి వస్తే కోఆపరేట్ చేయకుండా ఇంత న్యూసెన్స్ చేస్తావా? ఎలా వదులుతాను అనుకున్నావే? బేబీ వదలండి ప్లీజ్ అండి, న్యూసెస్ చెయ్యొద్దు. మీరు అనుకునేలాంటి అమ్మాయిని కాదండి. వదిలేయండి, మీకు దండం పెడతాను. వదలండి సార్, ప్లీజ్ సార్, నన్నేం చెయ్యొద్దు. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలిపెట్టండి. ఎక్కడికి పారిపోతావే? ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. ఏంటి సాయి ఈ టైంలో ఫోన్ చేసావు? ఇది అర్జెంటా? అర్జెంట్ అంటారేంటి సార్? కొంపలు మునిగిపోతున్నాయి ఇక్కడ. ఇందాక నుంచి చెప్దామని ఫోన్ చేస్తున్నాను, మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. చిన్న పనిలో ఉన్నాను చెప్తున్నా కదా. ముందు విషయం చెప్పు. మొన్న మీరు ఆ అమ్మాయిని రేప్ చేయబోయారు కదా, మళ్ళీ తనకు ఫోన్ చేసి బెదిరించారా? బెదిరించడం ఏంటి? ఇప్పుడు నా పక్కనే ఉంది. ఎంత పని చేశారండి? మళ్ళీ ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా. చూడండి, ఇప్పుడు వాళ్ళు మా సిఐ గారికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తున్నారు. కేసు పెడుతున్నారా? ఏమే, నా మీద కేసు పెట్టడానికి వెళ్తున్నావా? అవును సార్. ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందో తర్వాత చాలా కష్టం సార్. అసలు క్యాండిడేట్ నా దగ్గరే ఉంటే ఇంకా నా మీద కంప్లైంట్ ఎవరు ఇస్తారు? ఏమే, కంప్లైంట్ ఇస్తావా? లేదు, కంప్లైంట్ ఏమి ఇవ్వను. ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. విన్నావు కదా, కేసేం పెట్టదులే వేస్తాయి. నేను చూసుకుంటా కదా, నువ్వేం భయపడికేస్తాయి. హలో హలో, ఏదన్నా తేడా వస్తే లోపలికి వెళ్ళేది వాడు కదా, నన్ను భయపడొద్దంటాడేంటి? పోతే వాడు లోపలికి పోతాడు. ముందు నా ఉద్యోగం ఊడిపోకుండా చూసుకోవాలి. నేను చెప్పాను కదక్క, వాడు వదలడని. భయంగా ఉందక్క. ఈ కేసులు వద్దు, ఏమి వద్దక్క. ప్రియా నువ్వేం భయపడకు. ఇప్పుడు భయపడి కంప్లైంట్ ఇవ్వడం మానేస్తే వాడు ఇంకా భయపెడుతూనే ఉంటాడు. ఆల్రెడీ సిఐ గారితో మాట్లాడారు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ముందు బయలుదేరి పోలీస్ స్టేషన్కి రా. సరే అక్క. సారు, మనం అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి.
పోలీస్ స్టేషన్కా? ఎందుకమ్మా? మొన్న ఒక అమ్మాయిని కాపాడమని చెప్పాం కదా అత్తయ్య, వాడు మళ్ళీ ఆ అమ్మాయిని అల్లరి చేశాడంట. వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం. బాగుంది. క్యారేజీలు మోసుకు తిరగడం అయిపోయింది, ఇక నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారన్నమాట. అందుకేరా దాన్ని నమ్మి వెంట తిరగద్దు అనేది. అత్త, ఇది నీకు సంబంధం లేని విషయం. నాని, మీ అత్త మీ క్షేమం కోరే కదా చెప్తోంది. అయినా ఎవరిడిపోతే నీకెందుకు? అయినా మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం ఎందుకు? అలా ఎలా మాట్లాడుతున్నారు బాబాయ్? ఒక ఆడపిల్ల జీవితం అక్కడ. అదే పరిస్థితి మన ఇంట్లో ఆడపిల్లకు వస్తే వదిలేస్తామా? అత్తయ్య, మీరేం భయపడకండి. మీ అబ్బాయి గారు ఏసీపీ సార్తో మాట్లాడారంట. ఆయన అన్నీ చూసుకుంటారు. మేము వెళ్ళొస్తాం. జాగ్రత్తమ్మా. సారు, పదండి, వెళ్ళొస్తాం అత్తయ్య. ఇప్పుడే వస్తానుండు శోభన్ రాజు. ఎక్కడికే? చాలా ఇంపార్టెంట్ పని శోభన్ రాజు, ఇప్పుడే వస్తాను. ఏంటి అంత ఇంపార్టెంట్? ఇప్పుడు తనకుండా వెళ్ళాడు కదా, కోరి మరీ తన్నించుకుని వద్దామనే. ఇక మనం దెబ్బ తీయడమే శోభన్ రాజు, దెబ్బలు తినడాలు లేవు. వస్తానుండు. అబ్బో, దీని ఓవర్ యాక్షన్ చూస్తుంటే అసలు యాక్షన్కే తేడా వచ్చేలా ఉంది. ఈ నగలు పెట్టి తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? అమ్మవారి నగలు టైలర్, చాలా జాగ్రత్తగా పెట్టాలి. జాగ్రత్తగానే పెడతాను సారు, మీరేం కంగారు పడకండి. ఇదిగో తాళం కూడా వేశాను, సరేనా? పదండి. సారు, ఒక్క నిమిషం. ఇప్పుడు కిచెన్లో దూరుతున్నాం టైలర్, అక్కడ ప్రియా వెయిట్ చేస్తూ ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సారు, నాకు కిచెన్లో పనేం లేదు, ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం ఉండండి. కిచెన్లోకి ఎందుకు వెళ్ళింది? టైలర్, లేట్ అవుతుంది. హా సారు, వస్తున్నా. లేట్ అవుతుంది, త్వరగా రా. వస్తున్నా, పదండి. తాళాలు లేవు, ఎక్కడ దాచుంటుంది? అంటే వంటగదిలోకి దూరాక సౌండ్ వచ్చింది. అంటే పోపుల డబ్బాలో ఏమైనా పెట్టుంటుంది. తాళాలు అక్కడ పెట్టి నీ దరిద్రానికి నువ్వే తలుపులు తెరుచుకున్నావు ధరణి. ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటాను. రే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, 5 minutes. అసలు వీళ్ళు కేసు పెట్టరు, నేను చూసుకుంటానని వికాస్ చెప్పాడు కదా.
మరి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తున్నారేంటి? కొంప మునిగింది. ఫోన్ కట్ చేస్తున్నాడేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఎవర్రా ఫోను? ఏదో రాంగ్ కాల్ అమ్మా. హలో మేడం, నేను ఎస్ఐ మూర్తిని మాట్లాడుతున్నాను. చెప్పు మూర్తి. మేడం, వికాస్ బాబుకి ఫోన్ చేస్తున్నా కట్ చేస్తున్నారు. కొంచెం అర్జెంట్ మేడం. ఇంట్లోనే ఉన్నారా? మాట్లాడాలి. ఇక్కడే ఉన్నాడు. విషయం ఏంటో చెప్పు. మేడం అది పర్లేదు మూర్తి, చెప్పు. మేడం, ఇక్కడ వికాస్ బాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. కూర్చోండి.